ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మనకు చాలా మటుకు టంగ్స్ అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఏ టంగ్స్ ఏంటి, టంగ్స్ అంటే ఏంటి, లేకపోతే అవి మనకు అర్థం కావట్లేవు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, లేకపోతే నేనేం మాట్లాడుకుంటున్నాను. సో అది టంగ్స్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ అదొక డౌటే. అయితే ప్రభు ఏమంటున్నాడంటే ఆ టంగ్స్ మీనింగ్స్ తెలుసుకోవడానికి అంత ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అండ్ డోంట్ కంపేర్ ఆల్సో. ఎందుకంటే ఎవరి బ్యాటిల్ వాళ్ళది, ఎవరి స్పిరిచువల్ వార్ఫేర్ వాళ్ళది. అంటే చూడండి, మన జనరేషన్ కర్సెస్ వేరేగా ఉంటాయి, వేరే వాళ్ళ జనరేషన్ కర్సెస్ వేరేగా ఉంటాయి. అంతా యూనిక్ కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ వేరేగా ఉంటుంది. నో టూ పీపుల్ ఆర్ సేమ్. కాబట్టి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ జనరేషన్ కర్సెస్, తరతరాల శాపాలు కానీ, లేకపోతే వాళ్ళలో ఉన్న దురాత్మలు కానీ, సో వాళ్ళలో ఉన్న పాపం కానీ, ఇవన్నీ కూడా ఎవరిది వాళ్ళకు సపరేట్ బ్యాటిల్. అది నీ బ్యాటిల్ నేను చేయలేను, నా బ్యాటిల్ నువ్వు చేయలేవు. ఎందుకంటే మనమున్న పరిస్థితి, మన కుటుంబం, మన సిబ్లింగ్స్, సో మన జాబ్, ఇవన్నీ కూడా ఎవరిది వాళ్ళకు సపరేట్. కాబట్టి లాంగ్వేజెస్ కూడా సపరేట్ ఉంటాయి. సో వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడినట్టే నేను మాట్లాడాలని రూల్ లేదు. ఎందుకంటే మన బ్యాటిల్స్ వేరు. కాబట్టి మనకి ఏది అవసరమో, మన చుట్టూ ఉన్న దురాత్మలు ఏ మాట వింటే వెళ్ళిపోతాయో వాటినే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో ట్రస్ట్ ఇన్ గాడ్. నమ్మండి దేవుణ్ణి. మనం నమ్ముదాం. నేను కూడా నమ్మాలి, నమ్ముదాం. ఎందుకంటే మనకి ఏది అవసరమో దేవుడు అదే ఇస్తాడని ప్రభు తెలియజేస్తున్నాడు. సో మనం చేపను అడిగితే పామునియ్యాడు, రొట్టెను అడిగితే రాయినియ్యాడు. కాబట్టి మనకి ఏది అవసరమో అదే ఇచ్చింటాడు దేవుడు. సో ఫెయిత్, ఇక్కడ మన విశ్వాసం కనిపిస్తుంది. సో మనం ఎప్పుడైతే దేవుని పూర్తిగా నమ్మి, దేవుని నాకు అవసరమైందే నాకు ఇచ్చావు కాబట్టి దీంతో నేను హ్యాపీగా ఉన్నానని మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో ఇంకా వేరే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, చింత చేయాల్సిన అవసరం అసలే లేదు. కాబట్టి డోంట్ కంపేర్, అస్సలు కంపేర్ చేయొద్దు. అండ్ డోంట్ గెట్ ప్యానిక్. అది తెలవాల్సిన అవసరం కూడా లేదు. నీకు మీనింగ్, నీకు పని జరుగుతుందా అంతే. దేవుడు అంతవరకే మనల్ని అలౌ చేస్తే అంతవరకే చెప్తాడు ఆ మీనింగ్, అది కూడా ఓకే. సో ఇంటర్ప్రిటేషన్ కోసం అడుగుదాము. అది వచ్చేంత వరకు మనం టంగ్స్తో పని కానిచ్చేద్దాం. మన పోరాటాలు మనం పోరాడుతూ ఉంటే ఇంటర్ప్రిటేషన్ కూడా మన కోసం ఎదురు చూస్తుందేమో. సో వెన్ వీ వాక్, మనం నడుస్తూ ఉంటే పోరాటంలో దేవుడు తన చిత్తమైన సమయంలో మనకు కావాల్సింది ఆయన ఇస్తూనే ఉంటాడు. సో వెయిట్, ఆస్క్ అండ్ వెయిట్. తర్వాత ఇచ్చిన దాంతో ముందు పని కానిద్దాము. దేవుడు ప్రతి ఒక్కరి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.